అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అవకాశాలని ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నదానికి ఉదాహరణ, గతంలో మనకు వచ్చినటువంటి అవకాశాలని ఏ రకంగా సద్వినియోగపరుచుకున్నాం, ఏ రకంగా వదులుకున్నాం అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, నువ్వు చదువుతున్నటువంటి చదువు కానీ, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, లేదా ఈరోజు నువ్వు ఈ సమాజంలో ఉన్నటువంటి స్థితి కానీ, నీకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటేనే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. ఈరోజు మన జీవితం బాగలేదు, కష్టాల్లో బాధల్లో ఉన్నావు అని అంటే మనకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకోలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. మనం అందరం కూడా సర్వసాధారణంగా అవకాశాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఎదురు చూసేటటువంటి వ్యక్తులు బలహీనులు అని మనం పేర్కోవాల్సిన అవసరం ఉంది. బలవంతులు అవకాశాలని సృష్టించుకుంటారు. వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూడరు. ఎప్పుడు అవకాశం వస్తుందా, లేదా ఎవరు అవకాశం ఇస్తారా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. వాళ్ళే అవకాశాన్ని సృష్టించుకునేటువంటి స్థాయిలో ఉంటారు. సర్వసాధారణంగా మనకి అవకాశం కింద కనిపించదు. అదొక కష్టం కింద, అదొక ఇబ్బంది కింద, అదొక సమస్య కింద మనకు తారసపడుతుంది. ఆ సమస్యల్లో ఎవరైతే అవకాశాన్ని ఎత్తుక్కుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. సమస్యని ఎవరైతే భావిస్తారో, అవకాశంగా గుర్తించలేరో, వాళ్ళు ఎదగలేక ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనిషి అనేటువంటి వ్యక్తి తను ఎదగాలి అని అంటే తనకు ఉన్నటువంటి అవకాశాలని గుర్తించుకొని, లేదా అవకాశాలని తనంతట తానుగా సృష్టించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎలా వస్తుంది ఇదేనంటే, వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని, వచ్చినటువంటి ప్రతి సమస్యని చాలా కూలంకషంగా పరిశీలన చేసి ఆ సమస్య పరిష్కారానికి కనుక దారులు ఎత్తుక్కోగలిగితే అతను ఉన్నతమైనటువంటి వ్యక్తి కింద ఎదగగలుగుతాడు. భగవంతుడు నేరుగా వచ్చి ఎవరికి ఏ విధమైనటువంటి వరాలు ఇవ్వడు. నిత్య జీవితంలో ప్రతిదీ మనకు ఏదో ఒక అవకాశం రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక సమస్య రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దానిని అర్థం చేసుకోగలిగి బాధ్యత తీసుకోగలిగితే, సమస్యని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతాం. మనం ఎవరిని చూసినా సరే ఎదిగినటువంటి వ్యక్తుల చరిత్రలు మనం పరిశీలన చేస్తే ప్రతి సంఘటనని జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వ్యక్తులే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. న్యూటన్ కనుక మనం తీసుకున్నట్టయితే, మరి ఆయన ఒక యాపిల్ పండు చెట్టు నుంచి భూమి మీద పడుతున్నటువంటి దాన్ని చూసినటువంటి వ్యక్తి. ఆ విధమైనటువంటి చూసినటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉండొచ్చు ఈ ప్రపంచంలో. కానీ ఎవరికి రానటువంటి ఆలోచన ఎందుకు ఆ విధంగా పడింది అని దాన్ని ఒక అవకాశంగా తీసుకుని గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి ఈరోజు గొప్ప వ్యక్తిగా ఎదిగినటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశీలన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. జరుగుతున్నటువంటి సంఘటనలను జాగ్రత్తగా పరిశీలన చేసి దాని గురించి కూలంకషంగా ఆలోచన విశ్లేషణ చేసుకొని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే చాలా అవకాశాలను మనం సద్వినియోగపరుచుకున్నటువంటి వ్యక్తులు అవుతాం. కానీ మనం ఎప్పుడు కూడా దేని మీద సరైనటువంటి దృష్టి పెట్టక, ఎందుకు జరిగిందో పరిశీలన చేయక, లేదా వచ్చినటువంటి సమస్యని కూలంకషంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయక, పరిష్కరించుకోవడానికి అవసరమైన పరిష్కార మార్గాలను అన్వేషించుకోలేకే మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనిషిలో చాలా శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయి. ప్రతి సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం తనకు ఉంటుంది. కారణం ఏంటంటే, ఒక సమస్యను ఒక వ్యక్తి పరిష్కరించుకోగలిగినప్పుడు మనం ఎందుకు పరిష్కరించుకోలేము అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏ మనిషి అయితే తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకోగలుగుతాడో, తన ఆలోచనలు పూర్తి స్థాయిలో, తన సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతాడో, తన గురించి తను ఎక్కువగా ఎవరైతే ఆలోచన చేసి తెలుసుకోగలుగుతారో ఆ వ్యక్తులు సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. అయితే మనిషికి కావాల్సింది ప్రయత్నం అనేది చాలా అవసరం. మన అందరం కూడా ఏం చేస్తామనంటే పరిస్థితులను నిందిస్తూ ఉంటాం, అదృష్టాన్ని నిందిస్తూ ఉంటాం. ఏ ఒక్కరు కూడా ప్రయత్నం మీద దృష్టి పెట్టాం. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే క్రమంలో మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో తనను తాను మార్చుకుంటూ
ఎక్కడ ఏ రకంగా అవసరమో ఆ రకంగా మలుచుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు. అందుకని విద్యార్థులు, చదువుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాని అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఏ కాంపిటీషన్లో పాల్గొవాల్సి వచ్చిన అవకాశాన్ని వదలకండి. మాట్లాడేటువంటి అవకాశాన్ని వదలకండి. స్టేజ్ మీద మాట్లాడేటువంటి ఏదైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే ప్రతి ఎగ్జామ్ని అటెండ్ అవుతూ చక్కగా దాన్ని నేర్చుకొని కనుక ప్రజెంట్ చేయగలిగితే చాలా జ్ఞానాన్ని మనం సంపాదించగలుగుతాం. అలాగే బయట ఏ వ్యాపార అవకాశం వచ్చినా, ఏ ఉద్యోగ అవకాశం వచ్చినా దాన్ని చక్కగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రోజు ఉన్నటువంటి యువత చాలా వాళ్ళకి పరిధిని నిర్ణయం చేసుకొని ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలా రకరకాలైనటువంటి పరిధులు పెట్టేసుకుని అవకాశాలు చేజోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఆలోచన విధానం మారాలి. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. చిన్న చిన్న కష్టాలను కూడా ఎవరు సిద్ధపడట్లేదు అది చేయటానికి. కష్టానికి సిద్ధపడాలి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కష్టం లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. ఈ భూమి మీదకు నువ్వు రావడానికి కూడా ఎంతో కష్టపడితేనే కానీ నువ్వు ఆ పిండం రూపంలో తయారైనటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మనిషి అనేటువంటి వ్యక్తి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేయి. కష్టాన్ని నమ్ముకో. సమస్యని అవకాశం కింద నువ్వు పరిగణించుకోగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, మనందరం కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తే, ఏదో ఒక చిన్నది వస్తే సెటిల్ అయిపోదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాం. అవకాశం ఎవరో ఇవ్వడం కాదు, అవకాశాన్ని నువ్వు సృష్టించుకునే ప్రయత్నం చేయి. నీకు ఎవరో అవకాశం ఇచ్చినట్టుగా నువ్వు కొన్ని వందల మందికి అవకాశం ఇచ్చేటటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి అని అంటే నువ్వు వినూత్నంగా ఆలోచించగలిగినటువంటి స్థాయి రావాలి. నీలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను బయటికి తీయాలి. ఆ ఇన్నోవేషన్, క్రియేటివ్ థింకింగ్ని బయటికి తీయాలి. ఖచ్చితంగా ఇది కనుక బయటికి తీయగలిగితే నువ్వు ఎంతోమందికి అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావు. కాబట్టి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కన్నా అవకాశాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేయి. ఒక్క విషయం బలంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, బలహీనులు మాత్రమే అవకాశాల కోసం ఎదురు చూస్తారు, బలవంతులు అవకాశాలను సృష్టిస్తారు. ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నీ అంతటా నువ్వు ఏదైనా అవకాశాన్ని సృష్టించగలవేమో అని ఆలోచన చేస్తూ ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.